అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఈ రెండూ ఇప్పుడు ఒకదాంతో ఒకటి కలిసిపోతున్నాయి. ఇది ఏదో చిన్నపాటి చేంజ్ కాదండోయ్, మనం పనిచేసే విధానాన్నే మొత్తం మార్చేసే ఒక పెద్ద వేవ్ అన్నమాట. సో 2025లో రాబోతున్న నెక్స్ట్ వేవ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, ఈరోజు విశ్లేషణలో మనం డీప్గా చూసేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ ఏఐ దానంతట అదే ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? అంటే దానికదే కోడింగ్ నేర్చుకొని ఇంకా స్మార్ట్గా తయారైతే దాని పవర్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించగలరా? ఈ యొక్క ప్రశ్నతోనే మన డిస్కషన్ మొదలుపెడదాం. ఎందుకంటే మనం చూడబోయే టాప్ ఇన్నోవేషన్స్ వెనుక ఉన్న కోర్ ఐడియా ఇదే. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఇది మనకొక చిన్న ట్రైలర్ లాంటిది. రైట్, ఈరోజు మన రోడ్ మ్యాప్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఫస్ట్, అసలు ఏఐ ఇంజిన్లో అంటే టెక్నాలజీ సైడ్ వచ్చిన టాప్ ఇన్నోవేషన్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ టెక్నాలజీ మార్కెటింగ్ని ఎలా మారుస్తుందో, ఆ కీ షిఫ్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక ఫైనల్గా ఈ కొత్త ఏఐ వరల్డ్లో మన స్ట్రాటజీ ఎలా ఉండాలో డిస్కస్ చేద్దాం. సరే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ సెక్షన్, ది ఏఐ ఇంజిన్. అసలు ఈ మార్పుల వెనక ఉన్న పవర్ఫుల్ ఏఐ టూల్స్ ఏంటి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవి రోజురోజుకి స్మార్ట్గా, ఫాస్ట్గా తయారవుతున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే పనిచేసే లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఇన్నోవేషన్, ఓపెన్ ఏఐ వాళ్ల సోరా 2. ఇంతకు ముందు ఏఐ వీడియో జనరేషన్లో కొన్ని లిమిట్స్ ఉండేవి కదా, ఇప్పుడు వాటన్నిటినీ ఇది బ్రేక్ చేస్తోంది. మెయిన్గా స్టోరీ బోర్డ్స్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. అంటే మనం ఒక కథ అనుకుంటే ఆ కథ ప్రకారం సీన్ బై సీన్, స్టెప్ బై స్టెప్ వీడియోస్ని ఇది జనరేట్ చేస్తోంది. దీనివల్ల కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు చాలా ప్రాక్టికల్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వన్, గూగుల్ నుంచి వియో 3.1. దీని స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ. వీళ్ల ఫోకస్ మొత్తం క్వాలిటీ మీదే ఉంది. ఏఐతో చేసిన వీడియోలు ఇప్పుడు చాలా రియలిస్టిక్గా ఉంటున్నాయి. ఆల్మోస్ట్ ఒక సినిమాటిక్ ఫీల్ వస్తోందన్నమాట. సో దీని అర్థమేంటి? పెద్ద బడ్జెట్ యాడ్స్లో కూడా వీటిని వాడే రోజులు మరెంతో దూరంలో లేవు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక రియల్ గేమ్ చేంజర్. MIT డెవలప్ చేసిన సీల్. దీని ఫుల్ ఫామ్ సెల్ఫ్ అడాప్టింగ్ లాంగ్వేజ్ మోడల్స్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక అలాంటి ఏఐ దానికదే నేర్చుకుంటుంది. అంటే తన తప్పు నుంచి నేర్చుకుని తన కోడ్ని దానికదే మార్చుకుంటుంది. మనుషుల హెల్ప్ అవసరం లేదు. ఇది నిజంగా అటానమస్ ఏఐ వైపు మనం వేస్తున్న ఒక జైంట్ స్టెప్ అని చెప్పాలి. మరి ఈ సెల్ఫ్ అడాప్టేషన్ వల్ల లాభమేంటి అని అడిగితే ఈ నంబర్ చూడండి. ఏకంగా 40%. తనను తాను కరెక్ట్ చేసుకోగలదు కాబట్టి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడంలో దాని యాక్యురసీ ఇంత పెరిగింది. ఇది GPT 4.1ని కూడా దాటేసిందంటే ఆలోచించండి. వావ్ కదా. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఆంథ్రోపిక్ వాళ్ల క్లాడ్ 4.5 హైకు. ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా స్పీడ్ అండ్ ప్రాక్టికాలిటీ. రెస్పాన్స్ స్పీడ్ రెట్టింపైంది. దానికి తోడు స్కిల్స్ అనే ఒక కొత్త ఫీచర్ కూడా ఇచ్చారు. దీనివల్ల మన డైలీ వర్క్ ఫ్లోస్లో కస్టమ్ ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఈ సెక్షన్లో ఓపెన్ ఏఐ వాళ్ల అట్లాస్. ఇది మామూలు బ్రౌజర్ కాదండి, ఒక ఏఐ పవర్డ్ బ్రౌజర్. దీనిలో ఏజెంట్ మోడ్ అని ఒకటి ఉంటుంది. అది అచ్చం మన పక్కనే కూర్చున్న ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. రీసెర్చ్ చేయాలన్నా, కంటెంట్ క్రియేట్ చేయాలన్నా ఇలాంటి పనులన్నీ డైరెక్ట్గా బ్రౌజర్లోనే చేసేయచ్చు. సో ఈ 5 ఇన్నోవేషన్స్ చూశాక మనకేమర్థమవుతుంది? బాటమ్ లైన్ ఏంటంటే మన చేతిలో ఉన్న ఏఐ ఇంజిన్ ఇప్పుడు చాలా పవర్ఫుల్గా, అటానమస్గా, అంటే దానంతట అదే పనిచేసేలా తయారవుతోంది. అంతేకాదు మన డైలీ వర్క్ ఫ్లోస్లోకి ఇంకా డీప్గా ఇంటిగ్రేట్ అయిపోతుంది. రైట్, ఏఐ టూల్స్ ఇంత పవర్ఫుల్గా మారుతున్నాయని అర్థమైంది. మరి దీని ఎఫెక్ట్ మార్కెటింగ్ మీద ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మన సెకండ్ సెక్షన్లో ఆ టాప్ 5 మార్పులు ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షిఫ్ట్, మెటా వాళ్ల ఆండ్రోమేడా అల్గారిథం. ఇది యాడ్స్ రన్ చేసే పద్ధతినే కంప్లీట్గా మార్చేసింది. ఒకప్పుడు మనం పర్టికులర్ ఆడియన్స్ని వెతికి టార్గెట్ చేసేవాళ్లం కదా, ఇప్పుడు అలా కాదు. గేమ్ అంతా క్రియేటివ్ వెరైటీ మీదే నడుస్తుంది. అంటే మీరొక 15-20 రకాల యాడ్స్ని బ్రాడ్గా రన్ చేయండి. పర్ఫెక్ట్ కస్టమర్ ఎవరో అల్గారిథమే చూసుకుంటుంది. మార్కెటింగ్లో ఏఐ రోల్ కూడా మారుతుంది. ఇంతకుముందు ఏఐ అంటే కంటెంట్ క్రియేట్ చేసే ఒక టూల్ అంతే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇట్స్ షిఫ్టింగ్ ఫ్రమ్ కంటెంట్ జనరేషన్ టు డేటా ఆప్టిమైజేషన్. అంటే డేటాని అనలైజ్ చేసి కస్టమర్స్ ఏం కొంటారో ముందే ఊహించి మనకు స్ట్రాటజీలు ఇచ్చే ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్లాగా మారుతుంది. ఇంకో బిగ్ న్యూస్ ఏంటంటే పేపాల్ కూడా యాడ్స్ ఫీల్డ్లోకి వస్తుంది. 2026లో వీళ్ళ యాడ్స్ మేనేజర్ లాంచ్ అవుతుంది. దీనివల్ల చిన్న ఈకామర్స్ బిజినెస్లు కూడా
వాళ్ళ వెబ్సైట్స్లో యాడ్స్ పెట్టుకుని డబ్బు సంపాదించవచ్చు. అంటే ప్రతి వెబ్సైట్ ఒక చిన్నపాటి యాడ్ నెట్వర్క్ లాగా మారుతుందన్నమాట. ఇది చాలామందికి ఒక మంచి రెవెన్యూ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ చార్ట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి. టిక్టాక్, పింటరెస్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో యాడ్స్ కాస్ట్ ఎంత తక్కువ ఉందో. CPM అంటే 1000 మందికి రీచ్ అవ్వడానికి అయ్యే ఖర్చు $2 కన్నా తక్కువ. అదే వేరే మేజర్ ప్లాట్ఫామ్స్తో పోలిస్తే చాలా చీప్. సో బ్రాండ్ అవేర్నెస్ కోసము కొత్త కస్టమర్లను రీచ్ అవ్వడానికి ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఈ మార్పులు B2Cకే కాదు, B2B మార్కెటింగ్లో కూడా వస్తున్నాయి. AI పవర్డ్ టూల్స్ వల్ల ఇప్పుడు మెజర్మెంట్ చాలా ఇంప్రూవ్ అయింది. సో పాత టార్గెటింగ్ మెథడ్స్ పక్కకెళ్ళి బ్రాడ్ ఆడియన్స్ని రీచ్ అవ్వడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ROAS, బ్రాండ్ లిఫ్ట్స్ లాంటి పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ మీద ఫోకస్ పెరుగుతోంది. అంటే పెట్టిన ప్రతి రూపాయికి లెక్క ఉండాలన్నమాట. సో ఓవరాల్గా చూస్తే మార్కెటింగ్లో ఒక కొత్త రియాలిటీ మన కళ్ల ముందుంది. ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే క్రియేటివిటీ ముఖ్యం, డేటాని ఉపయోగించి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం ముఖ్యం, ఇంకా టిక్టాక్ లాంటి కొత్త ఛానల్స్ని వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. రైట్, ఇప్పటిదాకా మనం కొత్త AI టూల్స్ గురించి, మార్కెట్లో వస్తున్న మార్పుల గురించి క్లియర్గా చూశాం. సో ఇప్పుడు అసలైన ప్రశ్న, వాట్ నెక్స్ట్? ఈ కొత్త AI వరల్డ్లో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఈ అవకాశాలని, సవాళ్లని ఎలా నావిగేట్ చేయాలి? లెట్స్ ఫైండ్ అవుట్. ఫ్యూచర్ ఎప్పుడూ ఒక కాయిన్కున్న 2 సైడ్స్ లాంటిది. ఒకవైపు వీడియో క్రియేషన్ అందరికీ అందుబాటులోకి రావటం, కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్, ప్రిడిక్టివ్ పర్సనలైజేషన్ లాంటి అద్భుతమైన అవకాశాలు. మరోవైపు సెల్ఫ్ ఇవాల్వింగ్ AIతో వచ్చే ఎథికల్ కన్సర్న్స్, అల్గారిథమ్స్ ట్రాన్స్పరెంట్గా లేకపోవటం, ఇంప్లిమెంటేషన్లో కాంప్లెక్సిటీ లాంటి రియల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఏం చెయ్యాలి? ఈ అనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ లెసన్ ఇదే. మనం ప్రోయాక్టివ్గా ఉండాలి, కానీ అదే టైంలో కేర్ఫుల్గా కూడా ఉండాలి. గుడ్డిగా ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది కదా అని దూకేకుండా ముందు చిన్నగా పైలట్ క్యాంపెయిన్స్ రన్ చెయ్యాలి. అది మనకు సెట్ అవుతుందా లేదా టెస్ట్ చెయ్యాలి, నేర్చుకోవాలి. ఆ తర్వాత మన స్ట్రాటజీని దానికి తగ్గట్టు మార్చుకోవాలి. ఈ విశ్లేషణని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. AI మరింత అటానమస్గా, అంటే దానికి అదే నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్ళినప్పుడు అసలు మనం చెప్పాలనుకుంటున్న మెసేజ్పై అల్టిమేట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలోనా లేక AI చేతిలోనా? ఈ టెక్నాలజీ మార్పుల వెనుకున్న ఈ పెద్ద ప్రశ్న గురించి మనందరం ఆలోచించాల్సిన సమయమిది.